షణ్ముఖ వ్యూహం అనేది యువతకి, మహిళలకి, రైతులకి వీటికి సంబంధించి కొన్ని అంశాలను కేటాయించుకొని గతంలో జనసేన సింగిల్ గా ఉన్నప్పుడు కొన్ని వ్యూహాలు మేము రచించుకున్నటువంటి ప్రణాళిక, దానికి సంబంధించి వెళ్లాల్సిన అంశాలు, ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి రూపకల్పనలు తీసుకొస్తే చట్టంలో గానీ సంస్కరణలో గానీ ఏ విధంగా వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లొచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా విషయాలు వెనుకబడినటువంటి అంశాలలో ఎలా అభివృద్ధి సాధించొచ్చని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కొన్ని అధ్యయనాల తర్వాత రచించుకున్న వ్యూహం షణ్ముఖ వ్యూహం సార్. అది కంప్లీట్ గా వ్యవస్థకు సంబంధించిన అంశం క్లియర్లీ. బట్ ఈ రోజు త్రిశూల వ్యూహం అనేది కంప్లీట్ గా పార్టీ అండ్ పార్టీ గ్రోత్, అలాగే ప్రభుత్వంతో పాటు రిలేటెడ్ గా ముందుకు సాగేటువంటి కూటమి గ్రోత్, వీటికి సంబంధించిన అంశం ఈ రోజు త్రిశూల వ్యూహం సార్. అది సపరేట్, ఇది సపరేట్ క్లియర్లీ. ఆయన అన్నారు ఇస్తాను, ఒక్క నిమిషం మాట్లాడినివ్వండి లక్ష్మి, నేను ఇస్తాను కదా. అన్నారు వ్యూహం లేదని చెప్పేసి. వాళ్ళకంటే రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఉంది, డిజిటల్ కార్పొరేషన్ నుంచి నిధులు 2 కోట్లు 4 కోట్లు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వాళ్ళు వ్యూహం సినిమా తీయించుకోగలిగారు కాబట్టి రిలీజ్ చేయించలేకపోయారు, కష్టమైపోయింది. కానీ మాకు అట్లా